వెల్కమ్ టు సనాతన ధర్మం ఛానల్. ఈ వీడియోలో యమదేవుడి కుమారులు ఎవరో తెలుసుకుందామా? హిందూ మతంలో యమదేవుడు మరణానికి అధిపతి అని ప్రతిపాదించబడుతుంది. యమదేవుడు అంటే ధర్మరాజు కూడా అని పిలుస్తారు. ఆయన భక్తులు మరియు పురాణ కథలలో ప్రాధాన్యత కలిగిన అంశం యమదేవుడి కుటుంబం. యమదేవుడి కుమారులు ఎవరు అనే అంశం గురించి తెలుసుకోవటం చాలా ఆసక్తికరం. యమదేవుడు వీవస్వత మనువుని పుత్రుడు. యమదేవుడికి దేవతలలో విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఆయన భార్యగా యమునోదేవి మరియు రాణిగా శ్రద్ధ మరియు ధాన్య అని ప్రాచీన పురాణ కథలు చెబుతున్నాయి. పురాణ కథనాల ప్రకారం యమదేవుడికి దండధర్మరాజు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దండ అనగా యమదేవుడి కుమారులలో ఒకరు. ఆయన ధర్మ మరియు న్యాయ ప్రకారం ఆత్మలకు శిక్షలను విధించటానికి ప్రాచీన కాలంలో ప్రసిద్ధుడయ్యాడు. ధర్మరాజు అనేది మరొక పేరు యమదేవుడికి కూడా ఉంది. ఆయన న్యాయమూర్తిగా ప్రజలను న్యాయంగా తీర్పుని ఇస్తాడు. ఇతడు కూడా యమదేవుడి కుమారుడిగా చెప్పబడుతున్నాడు. ఈ పురాణ కథనాలు మనకు యమదేవుడి కుటుంబానికి సంబంధించిన అర్థాలను మరియు సంబంధాలను వివరాలను తెలియచేస్తాయి. యమదేవుడి కుమారులు యమునోదేవికి చెందినవారు అని చెప్పడం కూడా పురాణాలలో ఒక విశ్వాసంగా ఉంది. యమదేవుడి కుటుంబ కథనాలు కర్మ సిద్ధాంతం మరియు న్యాయం గురించి మనకు సరియైన సమాచారం అందిస్తాయి. ఈ పురాణ కథలను విశ్వసించి మానవులు తమ జీవితంలో ధర్మాన్ని సత్యాన్ని పాటించి మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయాలి. యమదేవుడి కుమారులు ఎవరు అనే ఈ ప్రశ్నకు పురాణాల్లో విస్తారమైన సమాధానాలు ఉన్నాయి. ఈ కథనాలు మనకు న్యాయం, ధర్మం మరియు కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించటానికి ప్రేరణ ఇస్తాయి. యమదేవుడు మరియు ఆయన కుటుంబ సభ్యులు విశ్వాసంతో మరియు న్యాయంగా జీవించటానికి ప్రేరణ ఇస్తారు.